నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అచ్చంపేట బస్టాండ్లో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బస్సులన్నీ మీటింగ్కు తరలించడంతో బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లోనే వేచి చూస్తున్నారు. పల్లెటూర్లకు వెళ్లే బస్సులు మొత్తానికి బంద్ చేయగా ప్రధాన రూట్లలో కొన్ని బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అచ్చంపేట బస్టాండ్లో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బస్సులన్నీ మీటింగ్కు తరలించడంతో బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లోనే వేచి చూస్తున్నారు. పల్లెటూర్లకు వెళ్లే బస్సులు మొత్తానికి బంద్ చేయగా ప్రధాన రూట్లలో కొన్ని బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి. కూడా ఇటు కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ బస్ డిపోల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధాన రహదారుల రూట్లకు మాత్రమే గడప బస్సులు నడుస్తున్నాయి. మిగతా పల్లెటూరులకు అయితే అసలు ఉదయం నుంచి కూడా బస్సులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి బస్ స్టాండ్ లో ప్రయాణికులు అయితే పడిగాపులు కాస్తా ఉన్నారు. ఆర్టీసీ అధికారులు అడిగితే కొంతమంది అంటే ఉన్నతాధికారులు ఫోన్లు ఎత్తగడం లేదు. కింద బస్ స్టాండ్ లో ఉండేటువంటి అధికారులు అడిగితే మొత్తం సీఎం మీటింగ్ ఏదైతే మామనార్లో ఉందో దానికి వెళ్ళాయని చెప్పేసి, అందుకే బస్సులు లేవని చెప్పేసి చెప్పడంతో ప్రయాణికులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తా ఉన్నారు. ప్రైవేటు అయితే మరీ దారుణంగా అంటే డబ్బులు అధికంగా పెట్టడంతో పాటు ప్రయాణ సేఫ్టీ కూడా అంతంత ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది భయపడుతూ ప్రైవేట్ వాహనాలు ఎక్కకపోగా బస్సుల కోసమే అంటే కొన్ని రూట్లు అయితే ముఖ్యంగా 10-15 నిమిషాలకు ఒక బస్సు ఉండేటువంటి కల్వకుర్తి నుంచి మామనార్ వెళ్లే బస్సు కావచ్చు, కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు వెళ్లే బస్సులు కావచ్చు, ఈ అప్ అండ్ డౌన్ చేసే బస్సులు 10-15 నిమిషాలకు ఒక ఉండే బస్సు కనీసం కేవలం 1-2 బస్సులే ఉండడంతో అవి పోయి అంటే ఎక్కడికైతే కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు పోతాయో, కల్వకుర్తి నుంచి మామనార్ పోతాయో అవి తిరిగి వస్తే గానీ మళ్ళీ బస్సు ఉండేటువంటి పరిస్థితి లేక గంటల తరబడి ఉదయం నుంచి కూడా చాలా మంది కూడా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తా ఉన్నారు. అసలు ఇదేం పాలన అని చెప్పేసి ఫ్రీ బస్ అని చెప్పేసి అసలు సీట్లు దొరకకపోవడం ఒకేసైతే అసలు బస్సులే కరువయ్యాయని చెప్పేసి మధ్యకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.